ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భీకర వర్షాలు కురిశాయి. దాంతో వరదల్లో చాలా మంది అనేక గ్రామాల్లో చిక్కుకొని ఉన్నారు. ప్రస్తుతానికైతే వరదలతోని అక్కడున్న రోడ్లు అస్తవ్యస్తమైపోయాయి. వంతెనలు, రోడ్లు అన్ని తెగిపోయాయి. రంగంలోకి ప్రస్తుతానికి పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపడుతున్నాయి. నేరుగా పరిస్థితిని పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ ఏరియాస్లో ఎక్కడైతే ఫ్లడ్డింగ్ అయిపోయి రోడ్స్ అన్ని తెగిపోయాయి, ఆ రోడ్స్ అన్నిటిని కూడా ఆమె సమీక్షిస్తుంది. అలాగే ఎస్పీతో పాటు కలెక్టర్, అధికారులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి గోదావరిలో అయితే గోదావరి నదిలో ముగ్గురు చిక్కుకున్న ఆ ముగ్గురు పర్సన్స్ని మాత్రం ప్రస్తుతానికి నిర్మల్కి సంబంధించిన పోలీసులు ఆ ముగ్గురిని కూడా రక్షించినట్టు తెలుస్తుంది. 24 గంటల పాటు కూడా కొనసాగుతుంది ఈ ఆపరేషన్ అని చెప్పేసి శంకర్ నాయక్ కూడా చెప్పుకొచ్చారు. వర్షాలతో పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే అధికారులు ఏదైతే ఆదేశాలను ఇచ్చారో వాటన్నిటి కూడా పాటించాలి. ఇవాళ మనం చూస్తే కనుక నిర్మల్ జిల్లాకి కూడా రెడ్ అలర్ట్ని కూడా జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతానికైతే నిజామాబాద్, నిర్మల్ ఈ రెండు జిల్లాలు అలాగే ఆదిలాబాద్ కూడా మనం ఒక్కసారి చూస్తే కనుక 820 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అయింది.